మీలో చాలా మందికి బిజినెస్ చేయాలి అనే కోరిక ఉంటుంది. అయితే మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, అది ఫెయిల్ అయింది. మళ్ళీ ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేశారు, అది కూడా ఫెయిల్ అయింది. మళ్ళీ ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేశారు, అది కూడా ఫెయిల్ అయింది. అయితే ఈ స్టేజ్లో మీరు ఏం చేస్తారు? మ్యాక్సిమం 95% ప్రజలు ఈ స్టేజ్లో గివప్ ఇచ్చేసి వెళ్ళి ఏదో ఒక పని చేసుకుంటారు. కానీ ఒకవేళ ఈ స్టేజ్లో కూడా మీరు గివప్ ఇవ్వకుండా మళ్ళీ ట్రై చేయగలిగితే మీరు కూడా మరొక సునీల్ మిట్టల్ అవ్వగలరు. ఎందుకంటే ఎయిర్టెల్ కంపెనీని స్థాపించిన సునీల్ మిట్టల్ పాత సైకిల్స్ కి పెడల్స్ తయారు చేసే స్టేజ్ నుండి జనరేటర్స్, ఫ్యాక్స్ మిషన్స్ అండ్ పుష్ బటన్ ఫోన్స్ లాంటి ఎన్నో రకాల బిజినెస్లు చేసి ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యి ఫైనల్ గా ఆయన ఎయిర్టెల్ కంపెనీని స్థాపించారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఎయిర్టెల్ కంపెనీ ఎలా మొదలైంది? టెలికాం బిజినెస్ లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని సునీల్ మిట్టల్ ఈ రోజు ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టెలికాం కంపెనీని ఎలా నిర్మించారు? మన దేశంలో జియో కంపెనీ ఎదిగినంత ఫాస్ట్ గా ఎయిర్టెల్ కంపెనీ ఎదగలేదు. ఈ కంపెనీ 1997 నుండి 2025 వరకు, అంటే దాదాపు 28 ఏళ్ల పాటు ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఎదుర్కొని ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా గివప్ ఇవ్వకుండా జియో లాంటి ఒక మ్యాసివ్ కంపెనీతో పోటీ పడి బిజినెస్ చేస్తుంది. సో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని సునీల్ భారతి మిట్టల్ అసలు ముఖేష్ అంబానీకి పోటీగా ఎయిర్టెల్ ని ఎలా రన్ చేస్తున్నారో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఎయిర్టెల్ కంపెనీని స్థాపించిన సునీల్ మిట్టల్ పంజాబ్ లో ఉన్న లుధియానా అనే ఏరియాలో పుట్టారు. సునీల్ ది ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. ఆయన ఫాదర్ 2 సార్లు ఎంపీగా పనిచేశారు. సో 1976లో ఆయన పంజాబ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాక తనని చాలా మంది పాలిటిక్స్ లోకి రమ్మని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. కానీ సునీల్కి పాలిటిక్స్ అంటే అసలు ఇష్టం లేదు. తనకి చిన్నప్పటి నుండి ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనే కోరిక చాలా బలంగా ఉండేది. అదే విషయాన్ని సునీల్ మిట్టల్ తన తండ్రి గారికి చెప్పి ఆయన దగ్గర ఒక 20,000 రూపాయలు తీసుకుని 1976లో ఆయన ఫస్ట్ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. అదే సైకిల్ స్పేర్ పార్ట్స్ బిజినెస్. ప్రెసెంట్ ఇండియాలో కార్స్ అండ్ బైక్స్ ని చాలా ఎక్కువగా వాడుతున్నాం, కానీ 1970s టైంకి ఇండియాలో సైకిల్స్ ని చాలా ఎక్కువగా వాడేవారు. సో ఇది గమనించిన సునీల్ మిట్టల్ సైకిల్స్ ని మొత్తాన్ని కాకుండా సైకిల్లో సెంటర్ పార్ట్ అయిన క్రాంక్ షాఫ్ట్ ని తయారు చేసి దాన్ని సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి సప్లై చేసేవారు. అయితే ఈ బిజినెస్ లో సునీల్ కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల మొదట్లో ఆయన ఈ బిజినెస్ లో చాలా సార్లు ఫెయిల్ అయ్యారు. అందుకే ఆయన సైకిల్ స్పేర్ పార్ట్స్ తో పాటు టెక్స్టైల్స్ అండ్ స్టీల్ షీట్స్ లాంటి బిజినెస్లు కూడా స్టార్ట్ చేశారు. కానీ ఏ బిజినెస్ లో కూడా ఆయనకి మంచి గ్రోత్ కనిపించడం లేదు. ఆ టైంలోనే సునీల్ మిట్టల్ కి ఒక విషయం అర్థమైంది. అదేంటంటే మార్కెట్లో ఈ సైకిల్ పార్ట్స్ అండ్ స్టీల్ షీట్స్ ని తయారు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో తను కూడా ఇదే బిజినెస్ ని కంటిన్యూ చేస్తే ఫ్యూచర్లో ఎదగడం కష్టం అనుకున్న సునీల్ మిట్టల్ అప్పటి వరకు తను చేస్తున్న బిజినెస్లు అన్నీ ఒకేసారి అమ్మేసి ఆ డబ్బుతో 1980లో ఆయన ముంబై వెళ్లారు. ముంబైలో కొత్త అవకాశాల కోసం చూస్తున్నప్పుడు ఆయనకి ఒక ఐడియా వచ్చింది. ముంబై నగరంలో ఉన్న చాలా షాపింగ్ మాల్స్ అండ్ కమర్షియల్ కాంప్లెక్సెస్లో పవర్ కట్ అయినప్పుడు పోర్టబుల్ జనరేటర్స్ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో ఇది చూసిన సునీల్ జపాన్లో ఉన్న సుజుకి కంపెనీతో ఒక డీల్ చేసుకుని జపాన్ నుండి సుజుకి కంపెనీ యొక్క పోర్టబుల్ ఎలక్ట్రిక్ జనరేటర్స్ని ఇండియాకి ఇంపోర్ట్ చేసి వాటిని ముంబైలో అమ్ముతూ బిజినెస్ చేసేవారు. మొదట్లో ఈ బిజినెస్ చాలా బాగా రన్ అయింది. కానీ 1984లో ఇండియన్ గవర్నమెంట్ మన దేశంలో జనరేటర్స్ తయారు చేసే కంపెనీస్ని ఎంకరేజ్ చేయడానికి ఫారెన్ కంపెనీస్ యొక్క జనరేటర్ ఇంపోర్ట్స్ని బ్యాన్ చేసింది. అంటే ఓవర్ నైట్లో సునీల్ మిట్టల్ తన బిజినెస్ మొత్తాన్ని ఒక్కసారిగా కోల్పోయారు. సింపుల్గా చెప్పాలంటే ఆయన మొదలుపెట్టిన చోటుకే వచ్చేసారన్నమాట. సో మళ్ళీ కొత్త అవకాశాల కోసం వెతుకుతూ ఈసారి ఆయన ఇండియాలో కాకుండా తైవాన్లో జరిగిన ఒక ట్రేడ్ షోకి అటెండ్ అయ్యారు. ట్రేడ్ షో అంటే ఏంటి అనుకుంటున్నారా? చెప్తా చూడండి. చాలా కంపెనీస్ వాళ్ళు కొత్తగా తయారు చేసిన ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ని కస్టమర్స్ ముందు డిస్ప్లే చేసి వాటిని అమ్మడానికి ట్రై చేస్తారు. దీన్ని ట్రేడ్ షో అంటారు. సో 1984లో సునీల్ మిట్టల్ తైవాన్లో జరిగిన ఈ ట్రేడ్ షోకి అటెండ్ అయినప్పుడు అక్కడ ఒక ప్రొడక్ట్ సునీల్ ని బాగా అట్రాక్ట్ చేసింది. అదే పుష్ బటన్ ఫోన్. 1984 టైంకి ఇది ఒక అడ్వాన్స్డ్ ప్రోడక్ట్. అంతకు ముందు వరకు ఇండియాలో కేవలం రోటరీ ఫోన్స్ మాత్రమే ఉండేవి. రోటరీ ఫోన్స్ చాలా బోల్డ్ టెక్నాలజీ మీద పనిచేసేవి అండ్ వాటిలో స్పీడ్ కాలింగ్ చేయడానికి కూడా కుదిరేది కాదు. అందుకే సునీల్ మిట్టల్ తైవాన్లో ఉన్న కింగ్టెల్ అనే కంపెనీతో ఒక డీల్ చేసుకుని ఈ పుష్ బటన్ ఫోన్స్ ని ఇండియాకి ఇంపోర్ట్ చేసి భారతీ టెలికాం లిమిటెడ్ BTL అనే పేరుతో ఈ ఫోన్స్ ని ఇండియాలో అమ్ముతూ బిజినెస్ చేసేవారు. ఈ బిజినెస్ లో వచ్చిన లాభాలతో ఆయన పుష్ బటన్ ఫోన్స్ తో పాటు ఫ్యాక్స్ మెషిన్స్, కార్డ్లెస్ ఫోన్స్ అండ్ ఆన్సరింగ్ మెషిన్స్ ని కూడా తయారు చేస్తూ తన బిజినెస్ ని డిఫరెంట్ ప్రొడక్ట్స్ కి ఎక్స్పాండ్ చేస్తూ వచ్చారు. అయితే ఇదే టైంలో ఇండియన్ గవర్నమెంట్ టెలికాం సెక్టార్లో కొన్ని కీ చేంజెస్ ని తీసుకొచ్చింది. అదేంటంటే
1990s ముందు వరకు మన దేశంలో ఉన్న టెలికాం సెక్టార్ కంప్లీట్గా గవర్నమెంట్ అండర్లోనే ఉండేది. అంటే బిఎస్ఎన్ఎల్ అండ్ ఎంటీఎన్ఎల్ లాంటి గవర్నమెంట్ కంపెనీస్ మాత్రమే ఇండియాలో టెలికాం సర్వీసెస్ని అందించేవి. కానీ 1994లో పివి నరసింహారావు గారి గవర్నమెంట్ న్యూ టెలికాం పాలసీని తీసుకొచ్చి ఫస్ట్ టైం టెలికాం బిజినెస్లోకి ప్రైవేట్ కంపెనీస్ని కూడా అలౌ చేసింది. ఇందులో భాగంగానే 1994లో మన దేశంలో ఉన్న 4 మెట్రోపాలిటన్ సిటీస్కి టెలికాం సర్వీసెస్ అందించడానికి ప్రైవేట్ కంపెనీస్ని ఇన్వైట్ చేసింది. అవే ఢిల్లీ, ముంబై, కోల్కతా అండ్ చెన్నై. అయితే ఇది చూసిన సునీల్ మిట్టల్ ఫ్యూచర్లో టెలికాం సెక్టార్ బాగా గ్రో అవుతుందని ముందుగానే ఊహించి ఢిల్లీలో టెలికాం సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి లైసెన్స్ కోసం అప్లై చేశారు. కానీ దానికి గవర్నమెంట్ ఒక కండిషన్ పెట్టింది. అదేంటంటే లైసెన్స్ ఇవ్వాలంటే ముందు ఆ కంపెనీకి టెలికాం బిజినెస్లో కొంత ఎక్స్పీరియన్స్ ఉండాలి. కానీ సునీల్కి ఈ బిజినెస్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. కానీ ఎలా అయినా ఈ అవకాశాన్ని వదులుకోకూడదని చెప్పి ఫ్రాన్స్లో ఉన్న వివెండి అనే ఒక టెలికాం కంపెనీతో పార్ట్నర్షిప్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసుకుని ఆయన లైసెన్స్కి అప్లై చేశారు. ఫైనల్గా సునీల్ మిట్టల్కి ఢిల్లీలో టెలికాం సర్వీసెస్ని అందించడానికి లైసెన్స్ వచ్చింది. 1995లో ఆయన భారతీ సెల్యులర్ లిమిటెడ్ బీసీఎల్ అనే పేరుతో ఒక కంపెనీని స్టార్ట్ చేసి ఎయిర్టెల్ అనే బ్రాండ్ నేమ్తో ఢిల్లీలో టెలికాం సర్వీసెస్ని అందించడం మొదలుపెట్టారు. ఎయిర్టెల్ కంపెనీ ఈ బిజినెస్లోకి ఎంటర్ అయిన కొన్ని రోజుల్లోనే దాదాపు 20 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్స్ని సంపాదించిన ఫస్ట్ ప్రైవేట్ కంపెనీగా రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే టెలికాం కంపెనీ అంటే ఎప్పటికప్పుడు టెక్నాలజీలో అప్డేట్ అవుతూ ఉండాలి. సో ఎయిర్టెల్ కంపెనీ కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీలో అప్డేటెడ్గా ఉండడానికి ఈ కంపెనీ వెనక మరొక కంపెనీ పనిచేస్తుంది. అదే ఎరిక్సన్. 1995లో ఎయిర్టెల్ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు సునీల్ మిట్టల్ ఇండియాలో ఎయిర్టెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీని సెటప్ చేయడానికి స్వీడన్లో ఉన్న ఎరిక్సన్ అనే కంపెనీతో ఒక లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ డీల్ చేసుకున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఎయిర్టెల్ కంపెనీ ఇండియాలో లాంచ్ చేసిన 2G, 3G, 4G, 5G అండ్ ఫ్యూచర్లో వచ్చే 6Gకి కూడా కావాల్సిన టెక్నాలజీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని స్వీడన్లో ఉన్న ఈ ఎరిక్సన్ కంపెనీ సప్లై చేస్తుంది. అందుకే ఎయిర్టెల్ కంపెనీ టెక్నాలజీ విషయంలో ఎప్పటికప్పుడు చాలా అప్డేటెడ్గా ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్, ఈ కంపెనీ ఫస్ట్ ఢిల్లీలో వాళ్ళ సర్వీస్ని స్టార్ట్ చేశాక తర్వాత దేశం మొత్తం వాళ్ళ సర్వీస్ని ఎక్స్పాండ్ చేయాలనుకున్నారు. కానీ అలా చేయాలంటే దానికి టెలికాం లైసెన్స్ కావాలి. ఆ లైసెన్స్ని గవర్నమెంట్ ఎప్పుడు పడితే అప్పుడు రిలీజ్ చేయదు. అందుకే ఎయిర్టెల్ కంపెనీ ఆల్రెడీ ఇంపార్టెంట్ లొకేషన్స్లో టెలికాం లైసెన్స్ తీసుకున్న కొన్ని కంపెనీస్ని కొనేసి వాళ్ళ లైసెన్స్ని యూజ్ చేసుకుని ఈ కంపెనీ తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ జేటీ హోల్డింగ్స్, స్కైసెల్ కమ్యూనికేషన్స్, స్పైసెల్ అండ్ హెక్సాకామ్ ఇలాంటి కంపెనీస్ని కొనేసి ఎయిర్టెల్ తన నెట్వర్క్ని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, చెన్నై, కోల్కతా అండ్ రాజస్థాన్ లాంటి కొత్త ప్లేసెస్కి ఎక్స్పాండ్ చేసుకుంది. అయితే 2001 టైంకి మన దేశంలో టెలికాం సెక్టార్లో వచ్చిన బూమ్ చూసిన చాలా కంపెనీస్ ఈ సెక్టార్లో బిజినెస్ స్టార్ట్ చేశాయి. లైక్ టాటా ఇండికామ్, బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఐడియా, ఎయిర్టెల్, స్పైస్ టెలికాం, లూప్ టెలికాం, ఎయిర్సెల్ ఎట్సెట్రా. ఇలా ఎక్కువ కంపెనీలు ఒకే సెక్టార్ మీద ఫోకస్ చేయడం వల్ల ఈ సెక్టార్లో కాంపిటీషన్ చాలా ఎక్కువైపోయింది. సో ఎప్పుడైనా కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరైతే బెస్ట్ సర్వీసెస్ అందిస్తారో కస్టమర్స్ ఆ కంపెనీనే చూస్ చేసుకుంటారు. అయితే ఇంత కాంపిటీషన్ని దాటుకుని కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలంటే దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అందుకే సునీల్ మిట్టల్ 2002లో ఎయిర్టెల్ కంపెనీని ఇండియన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసి ఐపీఓ ద్వారా దాదాపు 834 కోట్ల రూపాయల డబ్బుని జనరేట్ చేశారు. ఈ డబ్బుని యూజ్ చేసి ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళ బిజినెస్ని దేశవ్యాప్తంగా ఎక్స్పాండ్ చేసింది. సునీల్ మిట్టల్ ఎప్పుడూ కూడా ఈ కంపెనీ యొక్క బిజినెస్ని కేవలం ఇండియాకి మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్గా ఎక్స్పాండ్ చేయాలనే ఆలోచనలో ఉండేవారు. ఇందులో భాగంగానే ఆఫ్రికన్ కాంటినెంట్లోనే అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన ఎంటీఎన్ కంపెనీని కొనడానికి 2008లో సునీల్ మిట్టల్ దాదాపు $45 బిలియన్ ఆఫర్ చేశారు. కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల ఈ డీల్ క్లోజ్ అవ్వలేదు. కానీ సునీల్ వెనకడుగు వేయకుండా 2009లో ఎయిర్టెల్ సర్వీసెస్ని శ్రీలంకలో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 2010లో ఆఫ్రికాలో ఉన్న జైన్ టెలికాం అనే కంపెనీని కొనేసి ఫైనల్గా ఎయిర్టెల్ బిజినెస్ని ఆఫ్రికన్ కాంటినెంట్కి ఎక్స్పాండ్ చేశారు. దాని తర్వాత ఎయిర్టెల్ బంగ్లాదేశ్కి కూడా ఎక్స్పాండ్ అయింది. అయితే ఈ కంపెనీ యొక్క బిజినెస్ మంచి ఫామ్లో ఉన్నప్పుడు రిలయన్స్ కంపెనీ జియోని లాంచ్ చేసి ఒక్కసారిగా ఇండియన్ టెలికాం ఇండస్ట్రీని షేక్ చేసింది. దీనికి రీజన్ ఏంటంటే జియో రాకముందు 1 GB డేటా యొక్క ప్రైస్ మన దేశంలో దాదాపు 225 రూపీస్ ఉండేది. కానీ దాన్ని జియో కంపెనీ 10 రూపీస్కి తగ్గించేసింది. దీంతో అప్పటి వరకు టెలికాం బిజినెస్లో మంచి లాభాలు సంపాదించిన చాలా కంపెనీస్ జియోకి పోటీగా ఇప్పుడు వాళ్ళ ప్రైజెస్ని తగ్గించలేక, మరోవైపు ఉన్న ప్రైజెస్కి బిజినెస్ చేయలేక
ఫైనల్గా చాలా కంపెనీస్ మూతపడిపోయాయి. కేవలం ఎయిర్టెల్ మాత్రమే జియోని తట్టుకుని ఈ బిజినెస్లో సస్టైన్ అవ్వగలిగింది. దీనికి రీజన్ ఏంటంటే చాలామంది ఎయిర్టెల్ అంటే కేవలం ఒక టెలికాం బిజినెస్గానే చూస్తారు, అవునా? కానీ సునీల్ మిట్టల్ ఎయిర్టెల్ కంపెనీలో వచ్చిన లాభాలతో జియో రాకముందే ఆయన ఎన్నో బిజినెస్లు స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎయిర్టెల్ పేరెంట్ కంపెనీ అయిన భారతీ ఎంటర్ప్రైజెస్ డెల్ మౌంటీ ఫుడ్స్ అనే కంపెనీతో పార్ట్నర్షిప్ చేసి ఫీల్డ్ ఫ్రెష్ ఫుడ్ అనే బ్రాండ్ని స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ వెస్ట్రన్ కంట్రీస్కి ఫుడ్ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తూ బిజినెస్ చేస్తుంది. దీనితో పాటు భారతీ కంపెనీ 2007లో వాల్మార్ట్ కంపెనీతో 50-50 పార్ట్నర్షిప్ చేసి ఇండియాలో బెస్ట్ ప్రైస్ స్టోర్స్ని ఓపెన్ చేశారు. ఈ డీల్ నుండి కూడా సునీల్ మిట్టల్ చాలా డబ్బు సంపాదించారు. నెక్స్ట్ ఈ కంపెనీ భారతీ రియల్టీ అనే పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీని స్టార్ట్ చేసింది. దాని తర్వాత భారతీ ఏఎక్స్ఏ లైఫ్ ఇన్సూరెన్స్ అనే పేరుతో ఇన్సూరెన్స్ బిజినెస్ని స్టార్ట్ చేశారు. శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి భారతీ స్పేస్ అండ్ వన్ వెబ్ అనే పేరుతో ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇండస్ టవర్స్, బీటల్ టెలిటెక్, ఎంటెల్, నార్లాక్ హాస్పిటాలిటీ అంటూ ఎయిర్టెల్ కంపెనీ వెనక సునీల్ మిట్టల్ ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఇంత పెద్ద బిజినెస్ నెట్వర్క్ ఉండటం వల్లే 2016లో జియో దెబ్బకి అన్ని టెలికాం కంపెనీస్ చేతులెత్తేస్తే ఎయిర్టెల్ కంపెనీ మాత్రం కొన్ని వందల కోట్ల రూపాయలు నష్టపోయినా కూడా జియోకి పోటీగా నిలబడి ఈ రోజు బిజినెస్ చేయగలుగుతుంది. అంతేకాదు ఫ్యూచర్లో జియోతో పోటీ పడటానికి ఆ కంపెనీ ఏ సెక్టార్స్కి ఎక్స్పాండ్ అవుతుందో ఆ సెక్టార్స్ అన్నింటిలో ఎయిర్టెల్ కూడా తన బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. లైక్ టెలికాం, బ్రాడ్బ్యాండ్, డిజిటల్ కాంటెంట్, ఆన్లైన్ బ్యాంకింగ్ ఎట్సెట్రా. ఇలా జియో ఎంటర్ అయిన ప్రతి బిజినెస్లోకి ఎయిర్టెల్ కూడా ఎంటర్ అవ్వడం వల్ల ప్రతి బిజినెస్లో కూడా కాంపిటీషన్ ఉంటుంది. ఎక్కడైతే కాంపిటీషన్ ఉంటుందో అక్కడ ప్రైజెస్ తగ్గుతాయి. దీనివల్ల కంపెనీస్ కంటే కూడా కస్టమర్సే ఎక్కువగా లాభపడతారు. నిజానికి మార్కెట్లో కాంపిటీషన్ ఎంత ఎక్కువగా ఉంటే కస్టమర్స్ అంత ఎక్కువగా బెనిఫిట్ అవుతారు. కానీ ప్రెసెంట్ ఇండియన్ టెలికాం సెక్టార్లో పెద్దగా కాంపిటీషన్ లేదు. ఒకప్పుడు చాలా కంపెనీస్ ఉండేవి, కానీ స్లోగా కొన్ని కంపెనీస్ మూతపడితే మరికొన్ని కంపెనీస్ వేరే కంపెనీస్లో కలిసిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐడియా అండ్ వడాఫోన్ కలిసి వడాఫోన్ ఐడియాగా ఏర్పడితే టెలినార్ అండ్ టాటా డోకోమో లాంటి కంపెనీస్ ఎయిర్టెల్లో కలిసిపోవడంతో ఈరోజు ఎయిర్టెల్ కంపెనీ దేశంలోనే సెకండ్ లార్జెస్ట్ టెలికాం కంపెనీగా మారిపోయింది. అంతేకాదు 1976లో కేవలం 20,000తో బిజినెస్ స్టార్ట్ చేసిన సునీల్ భారతీ మిట్టల్ ఈరోజు దాదాపు 11 లక్షల కోట్ల రూపాయల విలువైన బిజినెస్ ఎంపైర్ని క్రియేట్ చేశారు. సో ఇది ఎయిర్టెల్ కంపెనీ యొక్క టోటల్ స్టోరీ. ఎయిర్టెల్ కంపెనీ ప్రతి ప్రోడక్ట్ అండ్ సర్వీస్లో జియో కంపెనీతో ఎలా పోటీ పడిందో తెలుసుకోవాలనుకుంటే మేము ఆల్రెడీ చేసిన ఈ కేస్ స్టడీని ఒకసారి చెక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.